నేను ఇడ్లీ చేసినప్పుడు ఎక్కువగా చేసేది ఈ సాంబారే అండి. ఎందుకంటే చాలా త్వరగా చేయొచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు ఇడ్లీ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా సాంబార్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసము కుక్కర్లోకి కందిబ్యాలు, టమోటాలు ఇంకా పసుపు, ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మూత తీసి ఇందులోకి తగినంత ఉప్పు వేసి మనం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఇందులోకి పోపు పెట్టుకుందాము. ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర ఇంకా పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల మనకు సాంబార్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని ముందుగా మెదుపుకొని పెట్టుకున్న పప్పులో వేసుకొని ఇందులోకి సాంబార్ పొడి ఇంకా తగినంత వాటర్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.